ఓం అస్మన్ గురుభ్యో నమః హరి ఓం శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత మదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्री भक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। अस्मद्गुरुभ्यो नमः। ఆళ్వారెంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేసుకుంటూ మనం ఏ ప్రబంధాన్ని ప్రారంభించినా మొట్టమొదటిగా మనం సేవించాల్సినటువంటి అంటే పఠించాల్సినటువంటి శ్లోకాలు ఒక 5 ఉన్నాయి. వాటిని మనం పొదు తనియన్లు అని అంటాం. పొదు తనియన్లు. పొదు అంటే సాధారణంగా అని అర్థం, అన్ని వేళల్లో. తనియన్లు అంటే మన ఆచార్య గురు పరంపరను, ద లీనియేజ్ ఆఫ్ ఆచార్యాస్, వాడన్నిటినీ స్మరించే విధంగా పెద్దలు మనకు కొన్ని శ్లోకాలు అందజేశారు. పెద్దల వైభవాన్ని తెలియజేసే మంగళకరమైనటువంటి శ్లోకములు అని అర్థం. వాటిని మనం తప్పకుండా సేవించాలి. అవి మీ అందరికీ వచ్చు అని అనుకుంటున్నాను. లేదంటే ఒక పూట ఒకరోజు వాటిని కూడా సేవిద్దాం చెప్పుకుంటూ. నిన్నటి రోజున నమ్మాళ్వార్ తిరునక్షత్రం, తృష్ణాతత్వం, షఠగోపులు, పరాంకుశులు అని పిలువబడేవారు మహానుభావులు. వారు తిరునక్షత్రం రోజున వారి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి ఒక ప్రబంధం. వారికి ఉన్నది ఒకటే శిష్యులు, ఒకరే, మధుర కవి ఆళ్వార్. వారు అందించిన ప్రబంధమే కణ్ణినున్ సిరుత్తాంబు. కణ్ణినున్ సిరుత్తాంబు లేకపోతే అసలు నాళారమే లేదు. కణ్ణినున్ సిరుత్తాంబు లేకపోతే నాలాయన ప్రబంధమే లేదు అని చెప్పొచ్చు. అదెట్లా స్వామి? ఒక చిన్న ప్రబంధం, అది కూడా ఆచార వైభవం కదా. మరి మిగిలిన ఆళ్వార్లు రాసిన 4000 పాసురాలు పెరుమాళ గురించి రాసినటువంటివి లేవు అని ఎట్లా చెప్తారు అంటే, అవును, కరెక్టే. ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే, కలియుగం ప్రారంభమై ఇప్పటికీ 5000 సంవత్సరాల పైన అయింది. 5127 సంథింగ్. కలియుగ ప్రారంభంలో అవతరించినటువంటి వారు నమ్మాళ్వార్లు. కలియుగం ప్రారంభమైన 43 రోజున, ఆ తర్వాత మిగతా ఆళ్వార్లంతా కూడా. సరే, ఏతావాత మనం చూస్తే కూడా అందరు ఆళ్వార్లు దగ్గర దగ్గర 4500 5000 సంవత్సరాల పూర్వం అవతరించినటువంటి వారే. కానీ ఆళ్వార్ ప్రబంధాలన్నీ కూడా వీటిని సేవిస్తే మోక్షం వస్తుంది, చదివిన వాళ్ళంతా పైకెళ్ళిపోతారు, ఇవన్నీ చావు ప్రబంధాలు అని భావించిన మూర్ఖులు కొందరు వీటిని లేకుండా చేశారు. ఉన్న ప్రబంధాలే కొన్ని 4000 ప్రబంధాలు, వాటిని ఏదో గ్రంథ రూపంలో, అంటే ఇప్పుడు మనం చూస్తున్న పుస్తక రూపంలో కాదనుకోండి, తాళపత్ర గ్రంథాలు ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా లేకుండా నదుల్లో పారేసి అగ్నిలో దహింపజేసేసి వాటిని లేకుండా చేశారు. కొంతకాలానికి అవంతా కూడా కనుమరుగైపోయాయి, అంటే లుప్తమైపోయాయి. ఒకవేళ ఉన్న 1-2 కాపీస్ ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు. విస్తృతంగా ప్రచారం కూడా లేదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సుమారు ఇప్పటి నుంచి 1300 సంవత్సరాల క్రితం కాట్టుమన్నార్ కోయిల్ అనే ఒక అద్భుతమైన క్షేత్రం,
అక్కడ కైంకర్యం చేసుకుంటూ ఉండేవారు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూల స్తంభంగా చెప్పబడేటువంటి నాథమునులు. వారు అక్కడ కైంకర్యం చేస్తున్నప్పుడు కుంభకోణం నుంచి కొంతమంది స్వాములు వచ్చారు. స్వాములు రాగానే వారిని చక్కగా రిసీవ్ చేసుకొని పెరుమాళ దర్శనం అవి కావించి తీర్థం శఠారి ప్రసాదం ఇచ్చిన తర్వాత వచ్చిన స్వాములు పెరుమాళకు మంగళాశాసనం చేశారు. ఎలా చేశారు? నమ్మాళ్వాడు తిరువామణిలోని ఆరావముదే అన్న దశకాన్ని పాలన చేశారు. అది విన్నటువంటి నమ్మాళ్వారు నాథమునులు, అబ్బా ఇంత అద్భుతంగా ఉన్నాయి ఈ పాసురాలు, అతృప్తామృతంగా ఉన్నాయి అన్నారు. అతృప్తామృతము, అమృతం సాధారణంగా కొద్దిగా సేవిస్తే చాలు అనిపిస్తుంది. మధురమైన పదార్థం ఏదైనా తీసుకోండి మీరు, తీపిగా ఉన్నటువంటిది ఏదో కొద్దిగా తీసుకుంటే చాలు అనిపిస్తుంది, అంతకని ఎక్కువ పోదు. కానీ ఈ పాసురాలు ఎలా ఉన్నాయట అంటే భగవంతుని వైభవాన్ని అనుభవిస్తూ ఉంటే ఇంకా ఇంకా అనుభవించాలి అనే ఒక కోరిక పుడుతుంది. స్వామి ఎక్కడివి పాసురాలు? ప్రతి దశకంలో నమ్మాళ్ళు వాళ్ళు ఒక ఫలశ్రుతం చెప్తారు. కురుగూరు చెడగోపంచున్న ఆయిరత్తుళ్ళు ఇప్పత్తు. కురుగురులో వేయించేసినటువంటి చెడగోపులు అనేటువంటి వారు చెప్పినటువంటి 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు అనుసంధిస్తే వాళ్ళకి ఈ ఫలం, ఈ ఫలం, ఈ ఫలం. మరి మీరు 10 సేవించారు కదా, ఇంకా 1000 ఎక్కడా అని అడిగారు. అయ్యా మాకు అవి తెలియదండి, మా పెద్దలు మాకు ఇవే నేర్పించారు, మేము వీటిని సేవిస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కుంభకోణం. కుంభకోణం వెళతారు, అక్కడ కూడా ఆరాధిస్తారు. వాళ్ళు అంటారు మాకు ఇవన్నీ తెలియదండి, ఇవే తెలుసు. కానీ కురుకాపురి ఆళ్వార్ తిరునగరి అని ఉంది కదా, మరి అక్కడికి వెళితే మీకు ఏమన్నా లభిస్తుందేమో, వెళ్ళి ప్రయత్నించండి అన్నారు. అప్పుడు నాథమునులు వెళ్ళి ఆళ్వార్ తిరునగరిలో ప్రయత్నం చేశారు. అన్ని చోట్ల తిరిగారు, అడిగారు, మా దగ్గర లేవు, మా దగ్గర లేవు అన్నారు. ఎక్కడ? ఆళ్వార్లు అవతరించిన స్థలమే, ఆళ్వార్లు ఆ ప్రబంధాన్ని కృప చేసిన స్థలంలోనే వారు అనుగ్రహించినటువంటి ప్రబంధం లేదు. చివరికి ఒక్క సోర్స్ దొరికింది. ఏమిటంటే మధురభి ఆళ్వార్ల వంశంలోనే జన్మించినటువంటి వారు యోగులు, ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాల పైన జీవించి ఉన్నవారు మహానుభావులు ఉన్నారండి అంటే వెళ్ళారు వారి దగ్గరికి. వెళితే అయ్యా మధురకవి ఆళ్వార్ల వంశం వాడిని నేను, మా ముత్తాతలు ఇచ్చినటువంటి కణినులు చరిత్రమణ ప్రబంధం మాత్రం నా దగ్గర ఉంది, దీన్ని 12,000 సార్లు ఎవరైతే పారాయణ చేస్తారో ఆళ్వార్ తిరునగరిలో అప్పుడు ఆళ్వార్ ప్రబంధాలన్నీ కూడా పొందే అవకాశం ఉందట అంటారు. ఉందట అంటే ఈయన కూడా చేయలేదు అని అర్థం. ఓ అట్లాగా అని ఆ ప్రబంధాన్ని సేవించి అష్టాంగ యోగ సంపన్నులు నాథములు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి, ఇలా స్టెప్స్ అన్నమాట. 8 స్టెప్స్లో అష్టాంగ యోగంలో వారు కూర్చోగలరు, పరమాత్మ దర్శనం చేయగలరు. అంతటి మహా అద్భుత గుణ సంపన్నులు వారు. 12,000 సార్లు ఆళ్వార్ తిరునగరిలో కణిను చరిత్రము పారాయణ చేస్తే అక్కడ వేంచేసినటువంటి నమ్మాళ్ళు వాళ్ళు ఒక తెర కట్టించి యోగ దశలో అన్ని ప్రబంధాలని కృప చేశారు. ఆ తర్వాత నాథమునులు వారి యొక్క మేనలున్నటువంటి మేలగత్తాళ్వార్ కీలగత్తాళ్వార్ వారి ద్వారా వరదాచార్యులు కృష్ణమాచార్యులు అని పేరు. అంతే. మేలహత్తు అంటే నాదములు ఉన్నటువంటి వీధికి పై వీధిలో ఉండేవారు. అహం అంటే ఇల్లు అని అర్థం. మేలహత్తాళ్వార్ కీళహత్తాళ్వార్ అత కింది వీధిలో ఉన్నటువంటి వారు. అలా ఇద్దరు మేడలని తీసుకుని వచ్చి వాళ్ళకి ప్రబంధం ఉపజేసి అంత దివ్యదేశంలో అరయర సేవలాగా ప్రచారం చేసినవారు. అంతటి గొప్ప ప్రబంధం కలిగించుతాము. చాలా చిన్న ప్రబంధం, మనం అశ్రద్ధ చేయకుండా చక్కగా వాటిని సేవిద్దాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వీటి యొక్క ప్రబంధం యొక్క గొప్పతనం మన మనసులో ఉన్నప్పుడే చక్కగా మనం వాటిని శ్రద్ధగా నేర్చుకుంటాం. ఇవాళ నీలప్రియ గారు, పద్మావతి గారు నోట్ చేసుకొని సేవిస్తారు. నీలప్రియ గారు అన్మ్యూట్ చేసుకోండి.
అలాగే పద్మావతి గారు. అడియన్ స్వామి. అడియన్ రామానుదాస్ స్వామి. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ దాసోహం స్వామి. మీరిద్దరూ శ్రద్ధగా ఒక మాట వినాలి. ఏమిటి అంటే, తనియన్ దాసుడు సేవిస్తాడు 2 సార్లు ప్రతి లైన్. మీరు ఒక్కసారి మాత్రం కృప సరిపోతుంది. ముందుగా నీలప్రియ గారు, అడియన్ తర్వాత అయ్యా పద్మావతి గారు. అయ్యా ఇప్పుడు ఇద్దరు అడియన్ స్వామి. ఒకసారి చెప్పండి ఒక మాట. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. ఆళ్వార్ ఆళ్వార్ ఎంబెరుమానార్ ఎంబెరుమానార్ జీయర్ జీయర్ తిరువడిగళ తిరువడిగళే శరణం. ఈ శరణం. ఈ వాక్యానికి అర్థం ఏంటి చెప్పండి. ఆళ్వార్ అంటే ఎవరు? ఆళ్వార్ అంటే నమ్మాళ్వారు. కరెక్ట్. ఎంబెరుమానార్ అంటే ఎంబెరుమాన్ అంటే రామానుజుల వారు. రామాంజుల వారు. రామానుజుల వారు. జీయర్ అంటే జీయర్ అంటే జీయర్ జయ స్వామి. స్వామి. మనవాడ మామూలు. మనవాళమ. ఓ మనవాడ మనవాళమ. ఇప్పుడు జీయర్ ఏంటంటే సాధారణంగా కోయిల్ కోయిల్ అంటే అర్థం శ్రీరంగం అని అర్థం. ఆ, కోయిల్ అంటే శ్రీరంగం అని అర్థం. పెరుమాళ్ కోయిల్ అంటే కాంచీపురం అని అర్థం. రాసుకోవాలి. మనవాళ ఏ పేరు మహాత్ముడు. లేకుండా, ఏ పేరు లేకుండా ఓన్లీ కోయిల్ అంటే శ్రీరంగం కోయిల్. అంతే. కోయిల్ అలాగే అంటే ఆ శ్రీరంగం. కోయిల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళకి రంగనాథుడికి ఆచార్యులు మణవాణ మామునులు. వారు ఇతిహాసంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఏ పేరు లేకుండా జియర్ అంటే చిన్నజీయ స్వామివారు పెద్దజీయ స్వామి కాదు. మణవాణ మామునులు పెరియ జియర్ అని అర్థం. పెరియ జీయర్. రంగనాథుడు పెరియ క్షేత్రంలో జీయర్ ఉన్నటువంటి నమ్మాళ్వార్. జియర్ ఎవరన్నా పెరియ జియర్ మనవాడ మామునులు. మనవాళ మహా. ఆ. అడిగారు. సో ఆళ్వార్ ఎంబెరుమానార్ జియర్ అంటే వరుసగా ఆ ముగ్గురు ఎవరు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్. అంటే ఎవరు ముగ్గురు? నమ్మాళ్వారు, మనవాళ మహాములు, రామాంజుల వారు. ఆ, సీరియల్ సీరియల్ తప్పుతున్నారు. రా- నా రామాంజుల వారు. వాళ్ళు, ఆ, నాదమహముడు. తప్పు. ఆళ్వార్ ఎంబెరుమానార్ రామాంజుల వారు, మనవాళ మహా. ఆ, మనవాళ్ళ ఎట్లా మహా. చెప్పాలి అంటే నమ్మాళ్ళవార్లు, భగవద్ రామానుజులు, రామానుజులు, మనవాళ మనవాళ మామూలు మహా. రాసుకోవాలి. మనవాళ మామూలు వారు ముగ్గురిని మనం తలుచుకొని ప్రబంధాన్ని మొదలుపెట్టాలి. దాసుడు రెండుసార్లు నమ్మాళ్వారు, చెప్పారు. రెండుసార్లు రామానుజులు, చెప్పగానే ఒకసారి మనవాళ నీలప్రియ మహా. గారు, రెండోసారి అన్ని అడిగినప్పుడే చెప్పాలండి, మధ్యలో చెప్పకూడదు. అయ్యా అవిదిత విషయాంతర సఠారే, అవిదిత విషయాంతర సఠారే. అవిదిత విషయాంతర షఠారే. అవిదిత విషయాంతర షఠారే. మీరు ఒక్కసారి చెప్తే సరిపోతుంది. షఠారే విసర్గ చెప్పండి. షఠారే. పద్మ. అవిదిత విషయాంతర షఠారే. అవితత విషయాంతర షఠారేః. ఉపనిషదాముపగానమాత్ర భోగః, ఉపనిషదాముపగానమాత్ర భోగః. ఉపనిషదా ఉపగానమాత్ర భోగః. ఉపనిషదాముపగానమాత్రభోగః. నీలప్రియ గారు ఉపగాన మాత్ర అన్నారు, అది తప్పు. ము ము రావాలి. మూరాలు. ఉపనిషదాం వినండి. ఉపనిషదా వినండి. ఉపనిషదాం చెప్పొద్దు. ఉపగానమాత్ర భోగః. నీలప్రియ గారు చెప్పొద్దు, వినండి. ఉపనిషదాం ప్లస్ ఉపనిషదాం ఉపగాన మాత్ర భోగ. కానీ కలిపి చదివినప్పుడు మీరు వినండి. చెప్పమన్నప్పుడే చెప్పండి. సరే. చెప్పొద్దు మీరు. చెప్పొద్దు. ఉపనిషదాం ఉపగాన మాత్ర భోగ. కలిపి చదివినప్పుడు ఉపనిషదాముపగాన మాత్ర భోగ అలాగే చెప్పాలి. గోష్ఠిలో ఎవ్వరు విడదీసి పదపదంగా చెప్పారు. రైట్, గుర్తుపెట్టుకోండి వినేవాళ్ళు కూడా. తర్వాత అపి చ గుణవశాత్ తదేకశేషి, అపి చ గుణవశాత్ తదేకశేషి. అపి చ గుణవశాత్ తదేకశేషి. అపి చ గుణవశాత్ తదేకశేషి. మధుర కవిర్హృదయే మమావిరస్త్, మధుర కవిర్హృదయే మమావిరస్త్.
మధుర కవి హృదయే మమావరస్తు మధుర కవి మధుర కవి హృదయే చెప్పండి. మధుర కవి చెప్తున్నారు, ఒకటేసారి చెప్పాలి మీరు. ఉమ్. మధుర కవ మధుర కవి హృదయే మమావిరస్తు మధుర కవిర్ హృదయే. మధుర కవి మధుర హృదయే కవి హృదయే వన్ బై వన్ చెప్పండి. నీలప్రియ గారు చెప్పండి. మధుర కవిర్ హృదయే. మధుర కవి హృదయే నెక్స్ట్. మధుర కవి హృదయే కవి హృదయ కాదు, కవిర్ కవిర్ హృదయే. కవిర్ హృదయే. కవిర్ కవిర్ హృదయే ఆ, మధుర కవిర్ హృదయే. మధుర కవిర్ హృదయే మధుర కవి హృదయే మమావిరస్తు. మమావిరస్తు మమావిరస్తు. దీని అర్థం ఏంటంటే, అవిదిత విషయాంతర శఠారే, ఇతర విషయాలు ఏవి కూడా తెలియనటువంటి వారు ఎవరు? మధుర కవులు. శఠారేహే ఉపనిషదాం ఉపగాన మాత్రభోగ, నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి ఆ ద్రావిడ ప్రబంధాలని చక్కగా గానం చేయటమే తమకు భోగ్యం, ఇదే ఆనందం అనుకున్నటువంటి వాళ్ళు మధుర కవులు. అపిచ మరియు గుణవశాత్ తదేక శేషి, ఆళ్వార్లు ఉన్నటువంటి వాత్సల్యాది గుణాలని తలుచుకొని తలుచుకొని పరవశలవుతూ వారికి మాత్రమే శేషభూతులుగా ఉండేటువంటి మధుర కవి, మధుర కవి ఆళ్వార్లు అనబడేవారు మమ హృదయే, దాసుని హృదయమునందు ఆవిర్భవించుగాక. ఆవిరస్తు. మధుర కవీరులను ముందు మనం ప్రసన్నం చేసుకోవాలి కదా. నాథమునులు ఈ తనియలను అనుగ్రహించారు. ఈ ప్రబంధాన్ని అనుగ్రహించింది ఎవరు? కణిన సురుత్తాంబు మధుర కవులు. కాబట్టి మధుర కవులను మనం స్మరిస్తే ఎలా స్మరించాలి? ఏదో మొక్కుబడిగా యాంత్రికంగా ఆ తనియను చదవటం కాదు. తనియను చదువుతుంటే అర్థం స్ఫురించి మధుర కవులు హృదయంలో కూర్చోవాలి. ఏ మధుర కవులైతే ఇతర విషయాలను ఎరగకుండా కేవలం నమ్మాళ్ళవార్లందు ఈడుపడి, వారి ప్రబంధాలయందు ఈడుపడి వాటిని గానం చేయడమే తన జీవనయాత్రగా కలిగి ఉన్నారో, అంత మాత్రం కాకుండా నమ్మాళ్ళ వారి యొక్క గుణాలలో ఈడుపడి వారే సర్వస్వం అనుకుని ఉన్నారో అటువంటి మధుర కవులు నా మనస్సులో ఉండుగాక అని అర్థం. రెండవ తనయం. ఇది కూడా దాసుడు రెండుసార్లు చెప్తారు, మీరు ఒక్కసారి చెప్పారు. స్వామి வேறொன்னும் நான் அறியேன் வேதம் தமிழ் செய்த, வேறொன்னும் நான் அறியேன் வேதம் தமிழ் செய்த. வேறொன்னும் நான் அறியேன் வேதம் தமிழ் செய்தா. వేరొన్నుం నాన్ అరియேன் వేదంతమిళ్ చేత్తా. ఇక్కడ నాన్ అరియన్ లేదు కదా, నాన్ అరియేన్ అని ఉంది. విడదీస్తే నాన్ అరియన్, కానీ దాసుడు అట్లా చదవలేదు కదా. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మీకు. వేరొన్నుం நான் அறியேன் வேதம் தமிழ் செய்த. వేరొన్నుం నాన్ அறியேன் మళ్ళీ వేదం మీరు నాన్ தமிழ் అరియన్ అనే செய்தா. చెప్తున్నారు. ఇలా చెప్తే టైం వేస్ట్ అవుతుంది. మీరు చూసి చదవడం కన్నా అక్కడక్కడ స్క్రీన్ మీద ఏముంది, దాసుడు ఏం చెప్తున్నారు వినంటేనే మీకు సరిగ్గా వస్తుంది. వేరొన్నుం நான் அறியேன். வேறொன்னும் நான் அறியேன் ఉమ్. వేరొన్నుం నాన్ అరియேன் వేదం తమిళ్ செய்த. வேதம் தமிழ் செய்தா. వేదం తమిళ్ చేదా. మారన్ చడగోపన్. మారన్ చడగోపన్. மாறன் ஷடகோபன் మారన్ షడగోపన్ వన్ కురుగూరేరు. வன் வன்குருகூரேரே వన్ కుర్గూర్ ఏర్ எங்கள் வாழ்வாமென்னேத்தும். எங்கள் வாழ்வாமென்னேத்தும். எங்கள் வாழ்வான் மென்னேத்தும் ఎంగల్ వాల్వార్ మేనెత్తుం. కాదు, எங்கள் வாழ்வாமென்னேத்தும். ఎంగల్ எங்கள் వాల్వార్ మేనెత్తుం. ఉమ్. మధుర కవియార్. మధుర மதுர కవియార్. மதுர கவியார் మధుర కవియార్ எம்மை ஆழ்வார் அவரேயரன். எம்மை ஆழ்வார் அவரேயரன். எம்மை ஆழ்வார் அவரேயரன் ఎమ్మై ఆల్వార్ అవరేయరన్. బాగుంది.
అనేక మంగళాశాసనాలు. మీరు మ్యూట్లో ఉండండి. తర్వాత మనం చెప్పుకోబోయే 2 పాసురాలు ఎవరు చెప్తారో అనేది ముందుగా హ్యాండ్ రైజ్ చేసి ఉండాలి. ఈ లోపలనే దాసుడు వీటి యొక్క అర్థాన్ని కూడా పూర్తి చేస్తాడు. చూడండి, గ్రంథాలు మన దగ్గర ఉన్న అక్షరాలు మనకు వచ్చినా కూడా మనం ఏదో చదువుకొని నేర్చేసుకోవచ్చు అనుకుంటే అది పొరపాటు. ఎందుకు అంటే ఆచార్య ముఖతానే మనం సేవించాల్సి ఉంటుంది. చిన్న ఉదాహరణ, రామునితో కపివరుణ్ణి ఇట్లనియే అని ఒకటి మాట ఉంది అనుకుందాం. ఏముంది మాట? రామునితో కపివరుణ్ణి ఇట్లనియే. మనం ఎలా చదవాలో తెలుసుకోకపోతే ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి, ఎక్కడ దాన్ని జాయిన్ చేయాలో తెలుసుకోకపోతే ఎలా చదువుతాం? రామునితోక పివరుండు ఇట్లనియే. ఏమైనా అర్థం ఉందా? రాముడితోక ఏంటి, పివరుడు ఏమిటి, ఇట్లనియే ఏమిటి? కాబట్టి శ్రద్ధగా మనం ఈ 3 రోజులు ఏ నియమం పెట్టాడు దాసుడు, సోమ మంగళ బుధ, వచ్చే వారం నుంచి మాత్రం అందరూ వీడియో ఆన్ చేసుకోవాలి. అందరూ పొడుగ్గా బొట్టు ధరించి ఉండాలి. కేవలం దీని ముందు కూర్చొని వింటున్న వాళ్ళే ఉండాలి. మీరు మీరు వేరే పనులు చేసుకుని ఉంటే ఇక్కడ సమయం వేస్ట్ చేసుకొని కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. ఇదేం ఐపీఎల్ మ్యాచ్ కాదు. అర్థమవుతుందా? బార్లలో కూర్చొని, రెస్టారెంట్లో కూర్చొని టీవీలు చూస్తూ ఉండడానికి లేదు. మీరు అలా చేయట్లేదు చెప్తున్నాను. అందరూ వీడియో ఆన్ చేసుకొని చక్కగా బొట్టు ధరించి కూర్చున్న వాళ్ళు మాత్రమే. 6:15కి సెషన్ అంటే 6:15కి స్టార్ట్ అవుతుంది. 6:20 తర్వాత జూమ్లో జాయిన్ అవ్వడానికి ఎవరికి ఉండదు. దాన్ని స్టాప్ చేసి పెడతాం. ఎవరు జాయిన్ అవ్వలేరు. 5 నిమిషాలు మాత్రమే గ్రేస్ టైం. రైట్? సో శ్రద్ధగా మనం సేవిద్దాం. ఇవాళ ఇప్పుడు నెక్స్ట్ పాస్టర్ని సేవించడానికి హ్యాండ్ రైజ్ చేయమని చెప్పాం. ఎవరు రేస్ చేస్తున్నారు ఒకసారి చూద్దాం. కందాళ విజయ్ గారు రేస్ చేశారు. తర్వాత ఎవరు చెప్తారు? ఇంకా ప్రణిత, జ్యోతిశ్రీ చెప్తుందా? అన్మ్యూట్ చేసుకున్నాను జ్యోతిశ్రీ. జై శ్రీమన్నారాయణ. అక్కడెక్కడో ఇద్దరిద్దరు పక్క పక్కనే ఆన్ చేసుకుని ఉన్నట్టున్నారు. ఒకడు ఆఫ్ చేసి ఒకడు ఆన్ చేసుకుని ఉన్నాడు. ముందు ఈ తనియన్ ఒక అర్థాన్ని చూద్దాం. వేరన్ను నానరియన్ వేదం తమిళ్ చేయదా. వేరన్ను నానరియన్. నేను ఇంకొకళ్ళు తెలియలండి, నాకు ఇంకొక దేవత తెలియదు, ఇంకో దైవము తెలియదు, నాకు ఎవరు తెలియదు. వేదం తమిళ్ చేయదా మారని చెడుకోపన్ వాడు కురుగురేరు. పరమ ఉదారులు సత్పురుషులు నివసించినటువంటి ఆళ్వార్ తిరునగరికి నిర్వాహకులైనటువంటి షడగోపులు, నమ్మాళ్వార్లు, వారు తప్ప నాకెవరు తెలియదు. ఎటువంటి వారు? వేదం తమిళ్ చేయద, సంస్కృత వేదాన్ని ద్రావిడం చేసినటువంటి మహానుభావులు. వారు తప్ప నేను ఇంకొక దాన్ని ఎరుగలను. ఎంగెల్ వాళ్వా విన్నెత్తుం మాకు పరమ ఉజ్జీవన హేతులు వారే అని సర్వదా భావిస్తున్నటువంటి మధుర కవులు. ఎమ్మై మనల్ని ఆళ్వార్ పాలించెదరు, వారే మాకు రక్షకము. ఆళ్వార్లే మాకు రక్షకము. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా సంస్కృతం చేశారు ఆళవందారు కదా. మాతాపిత యువతయస్తనయ విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయాన. మాకు తల్లి తండ్రి ఐశ్వర్యం బిడ్డలు అంతా మాకు నమ్మాళ్వార్లే, నమ్మాళ్వార్లే, నమ్మాళ్వార్లే. ప్రపంచ జన కూటస్థులు వారే మా కులపతులు. ఏమంటారు మధురకవి ఆళ్వారు? నాకు వేరే ఎవరు తెలియదండి, నాకు వేరే దేవత తెలియదండి, నాకు మా ఆచార్యులు నమ్మాళ్ళు వారే తెలుసు, వారే మాకు సర్వవిధమైనటువంటి రక్షకం చేదురుగాక అని భావిస్తున్నారు. తాత్పర్యం పైపైన. అంటే దీని అర్థం మధురకవి ఆళ్వార్లు శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, శ్రీమన్నారాయణ్ణి సేవించరా? అలా కాదు అర్థం. వారిని సేవించేవారు నమ్మాళ్వారు. వారి పురస్సరంగా నమ్మాళ్ళు వారిని సేవిస్తే నమ్మాళ్ళు వారి హృదయంలో ఉన్నది ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కదా. వారిని సేవించినట్టే అవుతుంది. శ్రీమన్నారాయణ నేను సేవిస్తున్నాను అంటే శ్రీమన్నారాయణ గురించి నాకేదో తెలిసి సేవిస్తున్నాను అని అర్థం కాదు. అగో మా ఆడవాళ్ళు చెప్పారు, మా ఆచార్యులు చెప్పారు, వారి ద్వారా వీరిని సేవిస్తున్నాను అని అర్థం. అంతే తప్ప ఇంకొక దేవత మొహం కూడా చూడరండి, కేవలం నమ్మాళ్ళు వారి మొహమే చూస్తారండి అని అర్థం కాదనమాట. ఆచార నిష్ఠ అని చెప్తారు. ఇప్పుడు మనం పాసురంలోకి వెళదాం. శ్రీమతి విజయ గారు ముందుగా సేవిస్తారు. ఆ తర్వాత చిన్నారి జ్యోతిశ్రీ సేవిస్తుంది. పండిత అన్మ్యూట్లోకి వెళ్తే మళ్ళీ మ్యూట్లోకి వెళ్తే అన్మ్యూట్లోకి రాలేరు. అన్మ్యూట్ చేసుకోండి.
చేసుకున్నారా? శ్రీమతి రామానుజాయనమా. ఇప్పుడు మొదటి పాసురంలోకి మనం అడుగు పెడుతున్నాం. అద్భుతమైన పాసురం. కన్ఫ్యూజన్ ఉండదు అంటే మీరు కూడా 2 సార్లు చెప్పండి, పర్వాలేదు. ఆళ్వారం పెరుమానార్ జీయర్ తిరువడిగడే శరణం. ఒక్కసారి చెప్పండి ఈ మాట. ஆழ்வாரம் பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். ఉమ్. మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు కందాళ విజయ్ గారు. అన్మ్యూట్ చేస్తున్నానండి. మీ గతంలో చెప్పినట్టుగా మీరు మ్యూట్ చేసుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకోలేరు తిరిగి. శ్రీమతి విజయ్ గారు ఒక్కసారి. ఆళ్వారం పెరుమానార్ జీయర్ తిరువడిగడే శరణం. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். கண்ணினுன் சிறுத்தாம்பினால் கண்ணினுன் சிறுத்தாம்பினால் கண்டேனும் திருத்தாம்பினால் கண்ணி ముందు విజయ్ గారు, తర్వాత జ్యోతిశ్రీ. கண்ணேனும் சிறுத்தாம்பினால் கண்ணேனும் சிறுத்தாம்பினால் కన్నీనున్ దీర్ఘం లేదండి, ఒకటే కన్నీనున్. రైట్. கண்ணேனும் சிறுத்தாம்பினால் జ్యోతిశ్రీ. திருத்தாம்பினால் கண்ணினும் சிறுத்தாம்பினால் బాగుంది. கட்டுண்ண பண்ணிய பெருமாயன் 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 என்னப்பனில் 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 நன்னிட்டன் குருகூர் நன்னிட்டன் குருகூர் நன்னித்தன் குருகூர் நன்னித்தன் குருகூர் நன்னித்தன் குருகூர் நன்னித்தன் குருகூர் நம்பி என்னக்கால் நம்பி என்னக்கால் நம்பி என்ற கால் நம்பி என்ற கால் நம்பி என்ன கால் நம்பி என்ன கால். విజయ్ గారు మీరు ఎన్రక్కాల్ అని చదివారు, దాన్ని ఎన్నక్కాల్ నాకు నావత్తుగా చదవాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి. నంబి ఎన్నక్కాల్. நம்பி என்ன கால் நம்பி என்ன கால் యుధిష్ఠి కరెక్ట్గానే చెప్పింది. తర్వాత అన్నిక్కు మముదూరం అన్నిక్కు మముదూరం அன்னிக்கும் அமுதூரும் அன்னிக்கும் அமுதூரும் அன்னிக்கும் அமுதூரும் அன்னிக்கும் அமுதூரும் ఎన్నావుక్కే ఎన్నావుక్కే என்னாவுக்கே என்னாவுக்கே ఎన్నావుకే ఎన్నావుకే. బాగుంది. రెండో పాసురం చేద్దాం. నావినాల్ నవిత్ నావినాల్ నవిత్ நாவினால் நவித்து நாவினால் நவித்து నావినార్ నవిత్తు నావినార్ నవిత్తు இன்பமெய்தினேன் 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 ఇన్బనేదినేన్ ఇన్బనేదినేన్ மேவினேன் 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 మేవినే మేవినేన్ அவன் பொன்னடி மெய்மையே அவன் பொன்னடி மெய்மையே அவன் பொன்னடி மெய்மையே அவன் பொன்னடி மெய்மையே அவன் பொம்மடி மேயனே அவன் அவன் பொன்னடி ఇంతవరకు చెప్తున్నానా? அவன் பொன்னடி మెయ్మయే. மேய்மையே. బాగుంది. தேவுமத்தறியேன் 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 தேவுமறிய தேவுமத்தறியேன் தேவுமத்தறியேன் தேவுமத்தறியேன். சூப்பர். குருகூர் நம்பி குருகூர் நம்பி குருகூர் நம்பி குருகூர் நம்பி குருகூர் நம்பி குருகூர் நம்பி பாவினின் இசை
பாவி நின்னிசை பாவி நின்னிசை பாவி நின்னிசை பாவினின்னிசை பாவினின்னிசை பாடித் திரிவனே பாடித் திரிவனே பாடித் திரிவனே பாடித் திரிவனே పాడితిరివనే పాడితిరివనే శుభం చాలా బాగా చెప్పారు. అనేక మంగళ శాసనాలు ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగడే శరణం. మధుర కవి ఆళ్వార్ జీయర్ తిరువడిగడే శరణం.